బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రామభద్రాపురం సమీపంలో ఒడిశాకు చెందిన ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతైంది. శ్రీ నీలకంఠేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ ఏసీ బస్సు శుక్రవారం రాత్రి భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వైపు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో బస్సు వెనక టైరు ఆకస్మికంగా పేలి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ తక్షణమే అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ కూడా రాలేదు సార్, ఒకసారి కాల్ చేసాను సార్. అర్జెంట్ మొత్తం కాలిపోయి ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రామభద్రాపురం సమీపంలో ఒడిశాకు చెందిన ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతైంది. శ్రీ నీలకంఠేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ ఏసీ బస్సు శుక్రవారం రాత్రి భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వైపు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో బస్సు వెనక టైరు అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ తక్షణమే అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనికి సంబంధించి సమాచారం అందుకున్న బాడంగి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరంలో ప్రస్తుతం ఒక బస్సు అగ్నికి ఆహుతైన విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు, ప్రస్తుతం దీనికి గల ప్రధాన కారణాలు ఏమంటున్నారు పోలీసులు? అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి రాజు? విజయనగరం జిల్లాలో జరిగినటువంటి ఈ బస్ ప్రమాదం ముఖ్యంగా చూస్తే భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వెళ్తున్నటువంటి ఒడిశాకి చెందిన ఈ ప్రైవేట్ ఏసీ బస్సులో తెల్లవారుజామున వెనక టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం అయితే సంభవించింది. టైర్ పేలినటువంటి వెంటనే మొత్తం ఆ రోడ్డు మీద ఈ రాపిడికి ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. మంటలు చెలరేగినటువంటి వెంటనే బస్సు బ్యాక్ సైడ్ పూర్తిగా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంటలు వ్యాపించినటువంటి సమయంలో బస్సులో ఇంచుమించుగా దాదాపుగా 37 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలానికి కేంద్రానికి ఇంచుమించుగా 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నీలకంఠేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్ కు సంబంధించిన ఈ బస్సులో ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇది భువనేశ్వర్ లో అంటే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాదాపు సాయంత్రం సమయంలో 7:45 బయలుదేరిందని అక్కడ ఉన్నటువంటి బస్సు టైమింగ్స్ ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మల్కాన్గిరి తెల్లవారికి వెళ్తుంది. అయితే తెల్లవారుజామున విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 4:30 సమయంలో ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో బస్సు మొత్తం అగ్నికి ఆహుతవుతుంది. అయితే డ్రైవరు వెనక టైర్ పేలినటువంటి వెంటనే మంటలు వ్యాపించడానికి గమనించారు. దీంతో ఒక్కసారిగా గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం అందరినీ కూడా బస్సులో నుంచి కిందకి దించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పెను ప్రమాదం సంభవించలేదు, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటుగా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అయితే అదుపు చేశారు. కానీ అప్పటికే బస్సు అయితే పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కేసును అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.